ఈరోజు మన కోవూరు పట్టణంలో మన జిమ్ ప్రసాద్, అందరికీ సుపరిచితుడైన జిమ్ ప్రసాద్ గారు ఆల్రెడీ తన ఎగ్జిస్టెన్స్ ఉన్న జిమ్ కింద వైపు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఒక జిమ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా కోవూరు లాంటి చిన్న పట్టణంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జెంట్స్కి ఒక జిమ్ నడపడమే చాలా కష్టమైన విషయం. అటువంటిది ఎందుకంటే నెల్లూరు కొత్తపేట దూరంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నెల్లూరు పోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేక ఫ్లైఓవర్ పట్టిన తర్వాత, వారధి పడ్డ తర్వాత చాలా దగ్గర అయిపోయింది నెల్లూరు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవ్వటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ప్రసాద్ నెల్లూరుకి ఎటువంటి తీసిపోకుండా ధీటుగా ఇక్కడ ఒక జిమ్ను సక్సెస్ఫుల్గా దాదాపు గత సంవత్సరం నుంచి రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఎక్స్టెన్షన్గా ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ అనేది నెల్లూరులో కూడా చాలా తక్కువగా చూస్తాము. అటువంటిది ఆల్మోస్ట్ ఒక పల్లెటూరు వాతావరణం కలిగిన కోవూరులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సువర్ణావకాశం పబ్లిక్. ఎందుకంటే గర్ల్స్, ఉమెన్స్ ఇక్కడికి రావడం కోసం అందరు కలిసి చేస్తున్నప్పుడు కొంచెం యూటీజింగ్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్య లేకుండా వీళ్ళకు ఒక సపరేట్ ఫ్లోరు, సపరేట్ ఎక్విప్మెంట్, సపరేట్ కోచ్, సపరేట్గా ట్రీట్ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లేడీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు భార్యాభర్త కపుల్స్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా హస్బెండ్ ఒక ఫ్లోర్లో, వైఫ్ ఒక ఫ్లోర్లో నీట్గా చేసుకొని వెళ్ళొచ్చు. అటు ఈ అవకాశాన్ని కోవూరు ప్రజలు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా బుచ్చి దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూడా, దగ్గర ఉన్న విలేజెస్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సందర్భంగా ఫిట్నెస్ మీద అత్యంత ప్రాధాన్యతనిస్తూ పబ్లిక్లో అవేర్నెస్ చేస్తున్నట్టు ప్రసాద్ నిజంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ జిమ్ము ప్రసాద్ యొక్క ఆశలకు, అభిరుచులకు అనుగుణంగా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పేసి, పబ్లిక్ కూడా బాగా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో మహిళలకు ఎక్కడ కూడా వేరుగా జిమ్ ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి కోవూరు పట్టణంలో ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం నిజంగా మా కోవూరుకే గర్వకారణం. ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి జిమ్ ప్రసాద్ నడుపుతున్నా ఎక్కడ ఎలాంటి వివాదం లేకుండా, ఎలాంటి అలసళ్ళు లేకుండా, జనరల్గా ఏంటంటే జిమ్లు కానీ బాడీ బిల్డింగు, ఈ కరాటీ చుట్టూ వాటిల్లో కూడా ఏంటంటే కొంచెం ఈ ఫిజిక్ పెరిగిన తర్వాత ఏదో ఒక అలిగేషన్స్ వస్తుంటాయి. అటు కనీసం చిన్న అలిగేషన్ కూడా లేకుండా ప్రసాద్ కోవూరులో జిమ్ చాలా సంవత్సరాలు నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా యోగా, జిమ్ లాంటివి గురువు లేకుండా ఈ యొక్క వ్యాయామాలు చేయకూడదు. ఎందుకురా అంటే యోగాలో ఏ చిన్న పొరపాటు వచ్చినా కానీ వ్యాయామం చేసేటప్పుడు కొన్ని అవయవాలు దెబ్బతింటాయి. అదేవిధంగా జిమ్ కూడా గురువు లేకుండా కానీ చేస్తే ఈ వెయిట్లు ఎత్తడం చేయడం దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక గురువుని గైడ్ని పెట్టుకొని వాటి ప్రకారంగా చేసుకున్నప్పుడే అది సార్థకత అవుతుంది, సక్సెస్ అవుతారు కూడా. ఈ యొక్క క్రీడలు అంతకుముందు నేలసామ అనేది ఆ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, తర్వాత కర్రసామ, ఇవన్నీ శారీరకంగా మనకు ఎంతో దోహదపడాయి. కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ యొక్క డెవలప్మెంట్లో ఈ యొక్క జిమ్లు ఏర్పడడం, ఈ జిమ్ముల్లో మహిళలు, పిల్లలు, ఆఖరికి వృద్ధులు కూడా ఈ యొక్క జిమ్లని ఉపయోగించుకొని శారీరకంగా, మానసికంగా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఎంతో ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ యొక్క ప్రసాద్ చేసిన కృషి చాలా అభినందనీయం. అదేవిధంగా